మీ పేరండి? రూప ఎక్కడి నుండి వచ్చారండి? శంషాబాద్ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. అంటే హైదరాబాద్ నుండి కోటప్పకొండ వచ్చారు. అంటే ఎప్పుడు వస్తుంటారు? అంటే మొదటిసారా లేదంటే ఇంతకుముందు కూడా వచ్చింటారా? అండ్ 2 years బ్యాక్ వచ్చాను. 2 years బ్యాక్ వచ్చారు. ఓకే. ఇదే శివరాత్రికి వచ్చారా? ఆ, శివరాత్రికి వచ్చారు. ఎలా జరిగింది మేడం? ఇప్పుడు ఎలా జరిగింది దర్శనం? బాగైంది దర్శనం, ఫ్రీగా ఉంది, బాగైంది, ఫెసిలిటీస్ బాగుంది. అంటే సిబ్బంది కావచ్చు వీళ్ళంతా భక్తులు కానీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. హా, బాగుంది. గైడ్ చేస్తున్నారా? ఎట్లా వెళ్ళాలి ఏంటంటే అవి బోట్స్ కూడా ఉన్నాయి, అట్లా వెళ్ళలేదు. ఏంటి అంటే 2023లో వచ్చా అన్నారు మీరు. సో అప్పుడు ఎట్లా అనిపించింది దర్శనం చేసుకున్నారు? ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఏర్పాట్లకు సంబంధించి ఆర్గనైజేషన్ అంతా ఫెసిలిటీస్ బాగుంది, ఇప్పటికీ బాగుంది. బాగున్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి శివరాత్రికి సంబంధించి ఏర్పాట్లు కదా, సో బాగానే చేశారా? బాగా చేశారు, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, ఫ్రీగా దర్శనం అవుతుంది. క్రౌడ్ ఎమ్మడే ఎలా చేస్తున్నారు, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, బాగుంది అంతా. మీరు చెప్పండి సార్, ఏమనిపించింది లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? లాస్ట్ టైం ఇప్పటికి డిఫరెన్స్ అనేది అంత క్లియర్ గా ఏం లేదు కానీ బట్ ప్రశాంతంగా ఉంది. తోపులాటలు కానీ కన్ఫ్యూజన్ కానీ ఏం లేదు. ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అందరు కూడా బాగానే సపోర్టింగ్ చేస్తున్నారు. భారతి అండి, ఎక్కడి నుండి వచ్చారమ్మా? కాకినాడ ఉండండి. ఓకే. చాలా దూరం నుండి వచ్చారు కదా, అవునండి. వచ్చినందుకు సాటిస్ఫై అయ్యారా? దేవుడి దర్శనం బాగా అయిందా? బాగా దర్శనం అయిందండి, ఖాళీగా ఉందండి, చక్కగానే. నిన్న వచ్చామండి, నిన్న రష్ గా ఉందండి. ఇప్పుడు మళ్ళీ మా బంధువుల ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాం అనమాట అండి. ప్రతి ఏడాది శివరాత్రికి వస్తుంటారమ్మా మీరు? వస్తుంటామండి, చాలా బాగా జరుగుతుందండి, అన్ని కూడా బాగా జరుగుతున్నాయండి. మరి ప్రతి ఏడాది వస్తుంటా అన్నారు కదా, సో గత ఏడాది దర్శనం చేసుకున్నారు, గత ఏడాది ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపించాయి, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా అనిపించాయి? ఇప్పుడు బాగున్నాయండి, ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగున్నాయి. కారణం అమ్మా ఇప్పుడే బాగుండడానికి? ఏమో అండి, మరి ముందు మీద ఇప్పుడు చాలా బాగుందండి, అన్ని చూసుకున్నారండి. అంటే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగుందండి ఇప్పుడు. చేశారు అరేంజ్మెంట్స్ అన్ని? అవును, చేశారండి, బాగా ఇబ్బందులు ఏ లేకుండా. ఇబ్బందులు లేవండి. లిఫ్ట్ మీద వెళ్ళే వాళ్ళకి లిఫ్ట్ ఉందండి, మామూలుగా మెట్లు ఎక్కే వాళ్ళకి మెట్లు ఎక్కి దర్శనం ఉందండి, బాగుందండి. అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే చేశారు. బాగా చేశారండి, ఇప్పుడు బాగుంది, బాగుందంట గతం మీద ఇప్పుడు బాగుందండి. ఎలా ఉందమ్మా ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఎందుకు బాగోదండి, ఇప్పుడు బాగుంటదండి. ఇప్పుడు బాగుంటదండి. సార్ మీ పేరండి? వెంకటేశ్వర్లు, ఎక్కడి నుండి వచ్చారండి? పిడుగురాళ్ళు. ఎట్లా ఎలా జరిగిందండి? బాగానే ఉంది, అంతకంటే ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంది. అంటే గతం కంటే మెరుగ్గా ఉందంటే కూడా ఇప్పుడు బాగుంది. కారణం ఏంటి? ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే మెయింటైనింగ్ అంత ముందు కొద్దిగా సరిగ్గా చేశారు కూడా, ఇప్పుడు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే నేను టీడీపీ హయాంలోనే ఇది 3వ సారి రావటం, అంతకుముందు ఒకసారి వచ్చింది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్. సరిగా భక్తులు పట్టించుకోలేదు అస్సలు. అన్నదానం కానీ ఏదైనా కానీ నీట్ గా బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెంపుల్ సంబంధించి అన్ని బాగా జరుగుతున్నాయి, అన్ని బాగానే జరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఉంది. ఎక్కువ బాగానే ఉంది. ఓకే. సునీత ఎక్కడి నుండి వచ్చారండి? అనంతపురం జిల్లా నుంచి. అనంతపురం నుండి. చాలా దూరం నుండి వచ్చారు. ఓకే, దర్శనం అయిందా? అంత దూరం నుండి వచ్చారు కదా, అయింది. ఎలా అనిపిస్తుంది దర్శనం? బాగా ఏర్పాట్లు ఏమనిపిస్తుంది భక్తులకు సంబంధించి? బాగుంది సార్. ఇదే మొదటిసారి రావడమా కోటప్పకొండకి? ఇంత ముందు కూడా వచ్చారు? ముందు వచ్చాం, అంటే శివరాత్రి అప్పుడు కాదు, మామూలుగా విడిగా వచ్చాం. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా ఆలయంలో? ఏం లేదు, అక్కడ పైన మార్పు వచ్చింది దగ్గర. అంటే ఇప్పుడు శివరాత్రికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కదమ్మా, సో ఈ ఆలయం వాళ్ళు కావచ్చు లేదంటే గవర్నమెంట్, అదే ఈ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు బాగానే చేశారంటారు ఏర్పాటు? బాగానే చేశారు, బాగా చేశారు. సార్ మీ పేరండి? నా పేరు రమేష్ అండి. ఎక్కడి నుండి వచ్చారండి? మేము ఈస్ట్ గోదావరి తుని నుంచి వచ్చాము. కోటప్పకొండకు వచ్చారు కదా, ఎలా అనిపించింది దర్శనం ఎలా జరిగింది, ఏమనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగా జరిగిందండి, చాలా బాగా తయారు చేశారు కూడా గుడిని. మేము ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాము, ఇలాగే కోరుకుంటున్నాం. సరే అండి, ఇంత ముందు వచ్చారండి? ఇంత ముందు ఒకసారి వచ్చామండి, ఇది 2వసారి నేను రావడం. అంటే ఎప్పుడు వచ్చారండి? సేమ్ ఇదే శివరాత్రి నెక్స్ట్ రోజే వచ్చామండి. లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్. నా పేరు శివకుమార్ అండి. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ఎన్ఆర్ గ్రామం నుంచి వచ్చాం. మేము కోటప్పకొండ సంబంధించి దర్శనం ఎలా జరిగింది? ఈ కోటప్పకొండ దర్శనం ఈరోజు చాలా బాగా జరిగింది. మేము గత 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నిత్యం వస్తున్నానండి శివరాత్రికి. ప్రతి సంవత్సరం అంతకంత వైభవంగా జరుగుతుంది.
ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి. ఈ త్రికోటేశ్వర స్వామి ఆలయం అయితే చాలా విరాజిల్లుతుంది. ప్రతి సంవత్సరం చాలా బాగా, ప్రతి ఒక సంవత్సరం మించి బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏది తీసుకోలేదు, అన్ని అంతా బాగున్నాయండి, ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. స్వామివారి దయ కూడా అందరి మీద చాలా చల్లగా చూస్తాడు స్వామి, మంచిగా ఉంటుంది స్వామి. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి ఈరోజు? ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవండి. కొంచెం ఈ గుడికి వచ్చే రోడ్లు అవి వెడల్పు చేసి, నరసరావుపేట నుంచి ఇక్కడికి వచ్చే రోడ్లు కొంచెం డబుల్ రోడ్ చేసి ఇంకా ప్రచారం కల్పించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఏ ఇబ్బంది లేకుండా మీకు దర్శనం జరిగింది. అంతా బాగా జరిగింది.